నమస్తే మిత్రులారా, తెలుగు మోటార్ టెక్ ఛానల్కు స్వాగతం అండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వారంలో కానీ లాస్ట్ వీక్ కానీ లాస్ట్ మంత్ సిరీస్ కూడా కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాను. సో వాటి క్వశ్చన్స్ అనేటివి మీకు నేను డైరెక్ట్ ఆన్సర్ చేయలేకపోయాను. సో నేనైతే వాటికి ఆన్సర్లు నేను కింద కొన్ని రాశాను, కొన్ని రాయలేకపోయాను. సో వాటన్నిటికీ సమాధానం ఇప్పుడైతే నేను చెప్తాను తప్పకుండా. సో ఈ మంత్ సిరీస్లో ఎక్కువ క్వశ్చన్స్ నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ ఒకసారి మనం చూసినట్టయితే ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే పల్సర్ వర్సెస్ SP 125cc. సో ఈ 125cc అనేది పల్సర్లో 125cc SP 125cc గురించి అడుగుతున్నారు. సో ఈ సిరీస్ అయితే నేను ఖచ్చితంగా గురించి ఒకసారి మాట్లాడాలి. సో పల్సర్ 125cc అనేది ఇప్పుడు చూసినట్టయితే ఫ్యూయల్ ఇంజెక్షన్తో ఇట్లా అవ్వట్లేదు, అది కార్బోరేటర్తో వస్తుంది. సో SP 125 అనేది బెటర్ నన్ను అడిగితే పల్సర్ 125 కన్నా SP 125. సో ఒక్క టైరింగ్ విషయంలో తప్ప దాదాపుగా చాలా బాగుంది. SP 125 ఫుల్లీ డిజిటల్ మీటర్ లభిస్తుంది, మంచి పవర్ అండ్ టార్క్ ఉంటుంది. పల్సర్ కూడా పవర్ అండ్ టార్క్ ఎక్కువనే ఉంటుంది. బట్ ఏంటిదంటే ఇది స్పోర్ట్స్ పరంగా అయితే చాలా బాగుంటుంది. సో కొంచెం మైలేజ్ గిట్లా కావాలి, ఎక్కువ కావాలనుకుంటే మాత్రం, ఫ్యూచర్ గిట్లా ఎక్కువ కావాలనుకుంటే మాత్రం మీరు SP 125కి వెళ్ళండి. సో బెటర్గా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే స్వామి గారు అడుగుతున్నారు, ట్యూబ్ టైర్ వర్సెస్ ట్యూబ్లెస్ టైర్స్ విచ్ ఇస్ ది బెస్ట్ అన్న, చెప్పండి అన్న. సో నా బైక్ ప్రీవియస్ చూసినట్టయితే ట్యూబ్లెస్ టైర్స్ వాడాను. ఇప్పుడు దానికి ట్యూబ్ టైర్ వేయవచ్చా? ఓకే బ్రో, సో మీరు ట్యూబ్ టైర్ అనేది వేయవచ్చు, పర్లేదండి. బట్ ఏంటిదంటే ఖచ్చితంగా మైలేజ్ అనేది ఖచ్చితంగా పోతుంది. సో నన్ను అడిగితే ట్యూబ్ టైర్ వేయడం కన్నా ట్యూబ్లెస్ టైర్స్ ఉండడం బెటరు. సో ట్యూబ్లెస్ టైర్స్ ఎలా ఉందో బైక్ ట్యూబ్లెస్ టైర్స్ వచ్చాయో అలా మెయింటైన్ చేయండి. సో ఒకవేళ మీ బైక్ కనుక ట్యూబ్ టైర్ అయిందనుకో ట్యూబ్ టైర్ మెయింటైన్ చేయండి, ట్యూబ్లెస్ టైర్ అయితే ట్యూబ్లెస్ టైర్స్ మెయింటైన్ చేయండి. నన్ను అడిగితే ట్యూబ్ టైర్ కన్నా ట్యూబ్లెస్ టైర్సే చాలా బెటర్ అని చెప్తాను. సో ఎక్కువ మైలేజ్ వస్తాయి. సో పంచర్స్ కూడా చాలా తక్కువ వస్తాయి కాబట్టి, సో తక్కువ పంచర్లు కాబట్టి సో బెటర్గా ఉంటుంది. నన్ను అడిగితే ట్యూబ్లెస్ టైర్స్ అనేది చాలా అంటే చాలా బెటరు. సో కొంచెం ప్రైస్ ఎక్కువ తప్ప అంతకు మించి అయితే ఏం లేవు. సో చాలా వరకు పంచర్లు కాకుండా ఉండడానికి ఎవరైనా బెటర్ కానీ, సో కాబట్టి ట్యూబ్లెస్ టైర్స్ అనేవి చాలా బెటర్ అని చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే సూర్య గారు అడుగుతున్నారు, టీవీఎస్ రైడర్ రివ్యూ చెయ్యండి బ్రో ఈ మంత్ సిరీస్లో. సో బ్రదర్, టీవీఎస్ రైడ్ కోసం నేను కూడా చూస్తున్నా బ్రో. సో వాళ్ళైతే 125cc అసలైతే ఇవ్వట్లేరు. మేము షోరూమ్కి వెళ్తే మాత్రం అక్కడ ఖచ్చితంగా స్టార్ సిటీస్ ప్లేస్ కానీ, సో ఇంకా వివిధ రకాల స్కూటీస్ అయితే ఉన్నాయి కానీ తప్ప టీవీఎస్ షోరూంలో. సో టీవీఎస్ రైడ్ అయితే ఇంకా తెలియలేదు. వాళ్ళని అడిగితే ఇంకా చెన్నై నుంచి రావాలి అని వివిధ రకాలుగా చెప్తున్నారు. సో నేను కూడా దానికోసం చూస్తున్నాను టీవీఎస్ రైడర్ నుంచి. సో తప్పకుండా దాని వీడియో అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. సో మీరైతే మన ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. యాక్టివా వర్సెస్ జూపిటర్ విచ్ ఇస్ ది బెస్ట్ బ్రదర్? సో నేను త్వరలో తీసుకోవాలి, సో బెటర్ మైలేజ్ రావాలి. సో ఖచ్చితంగా మీరు కనుక మైలేజ్ రావాలంటే ఖచ్చితంగా జూపిటర్ క్లాసిక్ వెళ్ళండి. మంచి మైలేజ్ ఉంటుంది, మంచి ఫీచర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఒక్క రీసేల్ వాల్యూ విషయానికి వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా హోండా యాక్టివా ఉంది. సో హోండా యాక్టివా అనేది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి ఉంటుంది కాబట్టి మంచి రీసేల్ వాల్యూ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు సో యాక్టివాకి వెళ్ళండి. సో మైలేజ్ కావాలనుకుంటే మాత్రం జూపిటర్ క్లాసిక్ వెళ్ళండి. సో బెటర్గా ఉంటుంది. సో మనం ఇప్పుడు కొన్న బైక్ ఎప్పుడో రీసేల్ వాల్యూ వేయడం అనేది నాకు కరెక్ట్గా అనిపించింది. ఇప్పుడు కొన్న బైక్ కానీ స్కూటీ కానీ సో ఇప్పుడు ఎలా ఉంటుంది, తర్వాతకి మనకి ఎలా ఉంటుంది అనేది దాన్ని అంచనా వేసుకోవాలి. సో అంతేగాని ఇప్పుడు కొన్నాం కానీ దీనికి రీసేల్ వాల్యూ కట్టడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. సో తర్వాతకి రోజులో అది ఎలా ఉంటుందో చెప్పలేం కానీ. సో అలా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి యూనికార్న్లో LED బల్బు పెట్టవచ్చా బ్రదర్? సో చెప్పండి, నేను కొత్తగా బైక్ తీసుకున్నాను. సో యూనికార్న్లో LED బల్బ్ అనేది మీరు పెట్టవచ్చు బ్రో. బట్ ఏంటిదంటే రిజిస్ట్రేషన్ కాడ చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటి కొత్త బైక్ తీసుకున్నప్పుడు LED బల్బ్ అవసరం లేదు. కొద్ది రోజులు ఆగండి బ్రో, 6 months 1 year వరకు ఆగి తర్వాతకి మీరు పెట్టుకోండి. సో కొత్తగా మీరు ఇప్పుడు LED బల్బ్ పెట్టారనుకో మళ్ళీ రిజిస్ట్రేషన్ అక్కడ ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఏమైనా కూడా. సో కాబట్టి నన్ను అడిగితే కొత్త బైక్ వెంటనే LED బల్బ్ పెట్టడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. కొద్ది రోజులు ఆగండి బ్రో, అయిన తర్వాత మీరు పెట్టుకోవచ్చు. సో 3 సర్వీసింగ్ కానీ 4 సర్వీసింగ్ అయినప్పుడు మాత్రం దాన్ని మీరు టచ్ చేసుకోండి. సో బెటర్గా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి బజాజ్ 150 వర్సెస్ పల్సర్ 125 NS 125. సో ఇవన్నీ అసలు నన్ను అడిగితే బజాజ్ సిరీస్ బైక్సే కాదండి. సో వాటిలో 150 అనేది సో ఇప్పుడున్న సీసీకి చాలా అంటే చాలా బెటర్ వాల్యూ ఫర్ బైక్ అంటారు. సో ఎందుకు వాల్యూ ఫర్ అంటే మన 150కి ఎలాంటి ఫ్యూచర్స్ ఇవ్వాలో సో మంచి ఫ్యూచర్స్ ఇస్తున్నారు బజాజ్ పల్సర్ 150 వాళ్ళు. సో 125 అనేది కొద్దిగా అంత ఫ్యూయల్ ఇంజెక్షన్ అయితే టచ్ చేసి కాలేదు, కొద్దిగా బెటర్ ఇస్తే బాగుండేది. సో NS 125 అనేది సో నాకెడ్ వెర్షన్ కాబట్టి అది సో స్పోర్టివ్ పరంగా చాలా బాగుంటుంది. 125 సీసీలలో
సో ఎక్కువ అంటే నాకెడ్ స్పోర్ట్స్ బైక్లలో ఎక్కువ మైలేజ్ వచ్చేదంటే ఖచ్చితంగా ఎన్ఎస్ అని చెప్తాను. సో నాకెడ్ స్పోర్ట్స్ బైక్లలో బెటర్ అంటే బెటర్గా ఉంటుంది. సో 150 బాగానే ఉంటుంది, 125 బాగానే ఉంటుంది, 125 ఎన్ఎస్ 125 బాగుంటుంది. బట్ వీటికి కంపారిజన్ అయితే ఉండదు. 150 అనేది 150 సీసీ కాబట్టి. సో 125తో పోలిస్తే ఇక్కడ ఎన్ఎస్ 125 అనేది నాకెడ్ వర్షన్ వస్తుంది, ఇది మామూలుగా స్టాండర్డ్ వర్షన్ వస్తుంది కాబట్టి సో వివిధ రకాలుగా ఉంటుంది. 3 మంచి వెహికల్సే. వీటన్నిటికంటే బెటర్ ఏంటంటే 150. సో పల్సర్ 150 అనేది చాలా బెటర్ అని చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, అన్న మైలేజ్ రావాలంటే ఏం చేయాలి? సో నేను వాడుతున్న బైక్ షైన్ బైక్. సో 2017 మోడల్. సో బ్రదర్ 2017 మోడల్ అంటున్నారుగా. సో షైన్ బైక్ మీకు మైలేజ్ రావాలంటే నేనైతే ఒక 5 టిప్స్ అయితే చెప్తాను బ్రో. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మీ ఇంజన్ ఆయిల్ అండి. సో ఇంజన్ ఆయిల్ అనేది పూర్తి బ్లాక్ కాకుండా వెంటనే మార్చకండి. సో ఇంజన్ ఆయిల్ అనేది వాళ్ళ 3 మంత్స్ అని అంటున్నారు, బట్ మనం 5 మంత్స్ కూడా వరకు వాడచ్చు, 6 మంత్స్ కూడా వాడచ్చు. సో మనం వాడే విధానం బట్టి ఒకవేళ ప్యూర్ బ్లాక్ లెక్క సిరీస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మార్చండి. సో మీకు ప్లగ్ తీసి చూసినా మీకు తెలుస్తుంది. సో బెటర్గా ఉంటుంది కాబట్టి అదొకటి. సో సెకండ్ వన్ వచ్చేసరికి మైలేజ్ రావాలంటే తప్పకుండా మీరు పెట్రోల్ బంకులో ఖచ్చితంగా 116 కానీ. సో ఇప్పుడైతే పెట్రోల్ రేట్లు చాలా పెరిగినాయి. సో మరీ దారుణంగా పెరిగాయి. సో ఇక పెట్రోల్ రేట్ల గురించి అయితే నేను చెప్పనక్కర్లేదు. సో తగ్గితే బాగుండేది. సో ఖచ్చితంగా 116 కానీ, సో 117 కానీ, ఒకవేళ మీరు 80 సిరీస్లో కొడితే 84 రూపాయలు కానీ వీటికి కొట్టండి. సో బరాబర్ పడుతుంది ఈ సిరీస్లకు. సో 2 or 3 రూపీస్ యాడ్ చేసి కొట్టియండి. సో బెటర్గా ఉంటుంది. సో మీరే ఎక్స్పెక్ట్ చేసినంత ప్రకారంగా మైలేజ్ రాకపోవచ్చు, బట్ కొద్దిగా అయితే ఇంప్రూవ్ ఉంటుంది. సో ఇంజన్ అయితే ఒకసారి చెక్ చేయించుకోండి. సో ఇంజన్ ప్లగ్ కానీ, సో మిగతా అన్ని రకాలుగా చెక్ చేసుకోండి. సో థర్డ్ వన్ వచ్చేసరికి మీ యొక్క టైరింగ్ అనేది, టైర్ విషయంలో ఖచ్చితంగా బ్యాక్ టైర్ ఖచ్చితంగా వెనక గడుపు ఎక్కువ ఉంచుకోండి. సో ముందు టైర్ మాత్రం కొంచెం తక్కువ ఉంచుకోండి. సో సపోజ్ బ్యాక్ టైర్ ఏందనుకో 40 సెక్షన్లో పెట్టియండి. సో ఫ్రంట్ టైర్ ఏందనుకో సపోజ్ కొన్ని 35 ఉంటుంది, కొన్ని 30 ఉన్నాయి అనుకో. సో 30 ఉంటే కొంచెం 29 ఇలా సిరీస్ పెట్టుకోండి. మీకు మూమెంట్ అనేది ముందటికి చాలా ఫాస్ట్గా ఉంటుంది, స్పీడ్ కూడా తొందరగా వెళ్తుంది. కాబట్టి నన్ను అడిగితే ఈ ట్యూబ్ టైర్కు ట్యూబ్లెస్ టైర్స్కు ఖచ్చితంగా గాడ్ప్ అనేది సో ఎక్కువ ఉంచుకొని చూసుకోండి. కొంచెం మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. సో ఫుల్లీ ఎక్కువ కాదు, సో బాగా ఉంచుకోండి. ఈ సిరీస్లో బ్యాక్ అయితే 40, ముందైతే 29 సిరీస్లో ఇలా ఉంచుకోండి. చాలా బెటర్గా ఉంటుంది షైన్కి. సో ఇంకో విషయం ఏంటిదంటే మైలేజ్ రావాలంటే చాలా వరకు ఇది ఒకటి మేజర్ మిస్టేక్ చేస్తున్నారు. ఏంటంటే ఎకనామీ సిరీస్లో మెయింటైన్ చేయకుండా సో 90 or సపోజ్గా పల్సర్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు అడుగుతున్న షైన్ విషయానికి వచ్చినట్టయితే సో 80-90 పోయి, సో 70-80-90 పోయి నాకు 60 మైలేజ్ రావాలంటే అది ఏ బైక్ రాదు బ్రో. కావాలంటే వాళ్ళు చెప్పిన వరకు కూడా రాదు, 60 మైలేజ్ రాదు. ఎకనామీ మెయింటైన్ చేసుకోండి. ఎకనామీ మెయింటైన్ చేయడం చాలా మంచిది. సో ఎకనామీ అనేది మెయింటైన్ చేయడం వల్ల బండి హెల్త్ లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో బండి కూడా మంచి చాలా రోజులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఎకనామీ మెయింటైన్ చేయండి, మంచి మైలేజ్ వస్తుంది. సో లాస్ట్ ఏంటిదంటే సో మీరు పోసే పెట్రోల్ బంకు ఒకసారి మంచి పెట్రోల్ బంక్ ఉంటాయి కానీ సో వాటిలలో మీరు పెట్రోల్ పోసుకొని ప్రయత్నం చేయండి. సో ఎక్కడ పడితే అక్కడ పోయకండి. సో బ్లాక్లో కానీ వాటిలో పోయకండి. ఎందుకంటే అక్కడ వాళ్ళ క్యాన్స్ కానీ వీటిలో కానీ కొంచెం వాటర్ కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇంజన్ లైఫ్ కూడా దెబ్బతింటుంది. సో అప్పుడు పొగ వస్తుంది బ్యాక్ టైర్కు, బ్యాక్ సైలెన్సర్కు. సో కాబట్టి చాలా వరకు నేను చెప్తున్న విషయం ఏంటంటే బయట అయితే పెట్రోల్ పోయడానికి ప్రయత్నం చేయకండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం, ఇవి మీకు మైలేజ్ రావడానికి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసినట్టయితే ఈసారి క్వశ్చన్ అడుగుతున్న వారు రఘు గారు. సో KTM 200 వర్సెస్ NS 200. సో వీటికైతే పొందనే లేదు బ్రో. KTM 200 వర్సెస్ NS 200 నన్ను అడిగితే కొద్దింత ఖర్చు అనేది కొద్దిగా KTM ఎక్కువనే అనుకోవచ్చు. సో ప్రైస్ అనేది ఒక సాధారణ మనిషికి కావాల్సిన బడ్జెట్ కన్నా కొంచెం ఎక్కువనే ఉంది. బట్ అలా మన్నికంగా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఎంత మెయింటైన్ చేసినా మన బడ్జెట్ మించితే ఇప్పుడు ఎలా అంటే చూడండి, నా దగ్గర 16 రూపాయలు ఉంటే 16 రూపాయల కన్నా ఎక్కువ అయితే రాలేవు కదండి. సో ఇప్పుడు దాన్ని 20 రూపాయలు తెచ్చిపెట్టాలి, ఎక్కువ తెచ్చిపెట్టాలి చెప్పండి. సో అలాంటి సిచ్యువేషన్లో మాత్రం ఖచ్చితంగా NS అని చెప్తాను. ఎందుకంటే NS అనేది ఆల్మోస్ట్ KTM ఇంజన్స్ కానీ ఇక్కడ బజాజ్ ఇంజన్ కానీ NS 200 సీసీలలో సేమ్ అండి, సేమ్ ఇంజన్సే, లిక్విడ్ కూల్ ఇంజన్సే లభిస్తాయి. సో బెటర్గా ఉంటుంది. సో నన్ను అడిగితే NS 200 తీసుకోండి. సో తక్కువ ప్రైస్కి మంచి మెయింటెనెన్స్ ఉంటుంది, లో మెయింటెనెన్స్ ఉంటుంది. KTM అనేది తీసుకోవచ్చు, బట్ ఏంటిదంటే కొద్దిగా అంత ప్రైసింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఒక్క టైర్ ఇంజెక్షన్ మార్పించడానికి కానీ, ఇంజన్ ఆయిల్ గిజన్ మార్పించడానికి కానీ ప్రతి దానికి కూడా ఇబ్బంది అవుతుంది. సో దీంట్లో కూలింగ్ సెక్షన్ ఆయిల్ ఇట్లా మార్చాలంటే జస్ట్ 100 రూపీస్ ఉంటుంది. ఇది బజాజ్ NS సిరీస్లలో, NS 200 సిరీస్లో. KTMలో మార్చాలంటే అక్కడ వెళ్ళాలంటే 400 రూపీస్, సేమ్ లిక్విడ్ కూల్ ఇంజన్. సో అలా కాబట్టి NS 200 అనేది కొంచెం బెటర్ అని చెప్తాను, మంచి బడ్జెట్ బైక్ అంటే 200 సీసీలలో నా అభిప్రాయం. సో పల్సర్ 125 cc బైక్లో సో 150 cc మీటర్ పెట్టవచ్చా? సో న్యూ డిజిటల్ మీటర్. సో అసలే బెటర్ బ్రో, ఎందుకంటే చెప్తాను.
సో 125 సీసీ డిజిటల్ మీటర్ వేరు, ఇక్కడ 150 డిజిటల్ మీటర్ వేరు. సో మారిందండి. సో 150 డిజిటల్ మీటర్ న్యూగా చేంజ్ వచ్చేసింది. సో వేరే రకంగా వస్తుంది. మీరు కావాలంటే కొన్ని ఫ్యూచర్స్ ఎక్కువ వస్తున్నాయి. సో సెన్సార్ల మీద ఆధారపడి ఉంటుంది బ్రో. సెన్సార్లు ఉంటే మీరు 125కి BS6 వెహికల్లలో, సో 150 BS6 వెహికల్లలో ఏ సెన్సార్లు ఉన్నాయో అదే పల్సర్ 125లో సేమ్ గల సెన్సార్లు ఉంటే మీరు పెట్టుకోవచ్చు. సో నన్ను అడిగితే పెట్టలేం బ్రో దాదాపుగా. సో అలా పెట్టడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. యూనికార్న్ BS6 60 మైలేజ్ రావట్లేదు బ్రదర్ చెప్పండి. సో గుర్తుపెట్టుకోండి, యూనికార్న్ 160 అనేది 60 మైలేజ్ అనేది కరెక్ట్గా రాదండి. సో యూనికార్న్ మైలేజ్ నాకు తెలిసిన కాడికి 45 to 55 అని అనుకుంటున్నా. సో 55 కూడా వస్తుందని నేను చెప్పలేను. సో ఈ సిరీస్లో అయితే వస్తుంది. అంతకన్నా ఎక్కువ వస్తే మాత్రం మీరైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అంతకన్నా ఎక్కువ అయితే రాదు బ్రో. 160 మైలేజ్ అనేది యూనికార్న్ అనేది రాదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి యూనికార్న్ 160 సీసీలో వస్తుంది. సో 166లలో మంచి ఫ్యామిలీ బైక్ అండి అది. సో చాలా అంటే చాలా మంచి మన్నిక గల బైకు. సో ఇప్పటికి కూడా దానికి క్రేజీ ఇంత అంత కాదు యూనికార్న్కు. బట్ ఏంటిదంటే అలాగే ఉంచుతున్నారు, ఫ్యూచర్స్ అయితే ఎక్కువ దేవట్లేరు. సో క్లాసిక్ మోడల్ ఇష్టపడే వారికి కానీ ఆల్రౌండ్ ఫ్యామిలీ పర్పస్కి ఉపయోగపడే వారికి కానీ ఇది ఒక మంచి వెహికల్ అని చెప్తాను యూనికార్న్. సో ఇది గైస్. సో యూనికార్న్ అయితే 160 మైలేజ్ అయితే రాదండి, 45 to 55 వస్తుంది. సో మీరైతే ఇబ్బంది పడకండి, 60 వస్తలేదు కానీ బండికి ఏమైనా ప్రాబ్లం ఏంది అనుకుంటే కాదు. సో మైలేజ్ అయితే 45 to 55 వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. టైరింగ్ ప్రైజెస్ పెరిగాయన్న, సో ఎందుకు? సో బ్రదర్స్, ఇదైతే నేను కూడా ప్రాబ్లం ఫేస్ చేశాను. సో టైరింగ్ ప్రైజెస్ అనేది చాలా వరకు పెరిగాయి. ఒకప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. గ్లామర్ టైర్ ఉందనుకోండి. సో గ్లామర్ టైర్ BS4 సిరీస్లలో సో ఫ్రంట్ టైర్ విషయానికి వచ్చేసరికి నేను MRF వేయించాను. సో MRF వేయించేసరికి అది కూడా హై మోడల్ వేయించాను. సో దాని ప్రైస్ ఎంత ఉన్నదంటే 1650 రూపాయలు ఉంది బ్రో. సో ప్రజెంట్ మార్కెట్లో 1650 రూపాయలు ఉంది. సో బ్యాక్ టైర్ వచ్చేసరికి అది 1700 ఉంది. సో ఒకప్పుడు నేను ఎంత తీసుకున్నానంటే అదే టైర్ను 1350 రూపాయలు తీసుకున్నాను. బ్యాక్ టైర్ విషయానికి వచ్చేసరికి 1400 తీసుకున్నా బ్రో. సియాట్ మైలేజ్ టైర్ బ్యాక్ టైర్ వచ్చేసరికి, బ్యాక్ టైర్ ఏమో సియాట్ మైలేజ్ వేయించాను. సో ముందటేమో MRF వేయించాను. సో అప్పటికి ఇప్పటికీ ప్రైజెస్ అయితే చాలా పెరిగాయి. సో బైక్ ప్రైజెస్ పెంచుతున్నారు, చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ ప్రైజెస్ పెరుగుతున్నారు. ఏమనంటే లాక్డౌన్ సిరీస్ ఎఫెక్ట్ దీని పడింది అంటున్నారు, GST అంటున్నారు. మరీ పెంచవచ్చు కావచ్చు కానీ మరీ తల మీద భారం తీసుకొచ్చేటట్టు పెంచితే కరెక్ట్ కాదు కానీ. సో ఒక్కొక్కటి 300 400 అంటే కరెక్ట్ కాదు అంత ప్రైజెస్ అనేది. సో దానికి తగ్గట్టు మళ్ళీ మనకి సర్వీస్ ఛార్జ్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం మన ఛానల్లో. సో ఈసారి చూసినట్టయితే స్పెండర్ ప్లస్ వర్సెస్ TVS XL విచ్ ఈస్ ది బెస్ట్ బ్రదర్. సో స్పెండర్ ప్లస్కు TVSకి అయితే అసలు లింక్ కలపకండి. సో 100cc అనేది కూడా. సో స్పెండర్ ప్లస్ పనితనం స్పెండర్ ప్లస్కి ఉంటుంది, TVS XL తనం TVS XLకి ఉంటుంది. సో విలేజ్ కల్చర్లలో స్పెండర్ ప్లస్ అనేది కూడా బాగానే ఉంటుంది. సో నన్ను అడిగితే సో మంచి రీసేల్ వాల్యూ కూడా దాని సొంతం అని చెప్తాను. సో మంచి అంటే కొన్న బైక్ కూడా సో మంచి ప్రైజింగ్ ఉంటుంది, మంచి లుకింగ్స్ ఉంటాయి స్పెండర్ ప్లస్కు. ఎక్కువ రోజుల కంటే ఇప్పటి నుంచి వెళ్ళి హీరో హోండా మోడళ్లలో సో ఎక్కువ రోజులు నడిచిన బైక్లలో ఖచ్చితంగా స్పెండర్ ప్లస్ అనేది ఫస్ట్ నెంబర్ 1లో ఉంది. సో దానికి ఇప్పటివరకు ఏది సాటి రాలేదు 100cc. సో ఇక్కడ TVS XL విషయానికి వచ్చేసరికి అది కూడా విలేజ్ రాయలలో ఒక కింగ్ అండి. సో విలేజ్ మెయింటెనెన్స్లలో సో ఒకప్పుడు అది మంచిగా దాన్ని మెయింటైన్ చేయాలంటే వాస్తవానికి కూడా రాయల్టీ మెయింటైన్ చేసేంత కెపాసిటీ ఉండే TVS XLకు కొద్దిగా తగ్గింది అనుకోండి ఇప్పుడు సిరీస్కి మొదలు పెడితే. సో TVSకు స్పెండర్ ప్లస్కు సంబంధం లేదు. సో దాని సిరీస్లో అది గ్రేట్, సో దీని సిరీస్లో ఇదే గ్రేట్ అని చెప్తాను. ఎందుకంటే TVS XL అనేది సో ఫార్మర్స్ కానీ చాలా వరకు చాలా ఉపయోగపడుతుంది. ఎక్కడికైనా వాళ్ళు వెళ్ళడానికి మంచిగా అంటే లో మెయింటెనెన్స్ తోటి బాగుంటుంది. సో స్పెండర్ ప్లస్ కూడా బాగానే ఉంటుంది. బట్ దీని పనిదాన్ని దీనికి ఉంటుంది, దీని పని దీనికి ఉంటుంది. రెండింటికి కంపారిజన్ అయితే ఉండదండి. సో బోత్ ఆర్ బెస్ట్ అని నేనైతే చెప్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసినట్టయితే సో ఈసారి చూసినట్టయితే ఎలక్ట్రికల్ వెహికల్ రివ్యూ చేయండి బ్రో. సో ఎలక్ట్రికల్ వెహికల్ కోసం నేను చూస్తున్నా బ్రో. సో లైక్ ఆథర్ కానీ మామూలుగా ఓలా కానీ సో సింపుల్ వన్ కానీ లైక్ TVS ఎలక్ట్రికల్ వీటి కోసం చూస్తున్నా బ్రో. సో ఇప్పుడు వచ్చిన ఎలక్ట్రికల్ స్కూటీ మీద నా అభిప్రాయం చెప్పాలంటే బ్రో సో అది ఒక దందాన్ని చెప్తాను. సో అంటే అందరూ అనట్లేను అన్ని స్కూటర్లో. సో ఒక ఎలక్ట్రికల్ స్కూటీ తయారు కావడానికి 55,000 ఖర్చు అయింది అనుకో. సో అది మా కాడ ఉందండి. సో మేము తీసుకున్నప్పుడు అది వాస్తవానికి అది 55,000. సో దాన్ని 88,000కి అమ్ముతున్నారు ఇప్పుడు. 87,000 అంటే ఆల్మోస్ట్ 35,000 దాకా. ఎందుకండి అనవసరంగా? సో అంత ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు. మళ్ళీ దాంట్లో వాడేటి కూడా రెడ్ ఎక్సైడ్ బ్యాటరీలు. సో రెడ్ ఎక్సైడ్ బ్యాటరీలు అనేది ఎక్కువ రోజులు కూడా రావు. లిథియం అయాన్ బ్యాటరీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో కాబట్టి నన్ను అడిగితే ఇప్పుడున్న సిరీస్కు ఎలక్ట్రికల్ స్కూటీలు అనేది కొన్ని ఉన్నాయి మంచివే. బట్ ఏంటిదంటే సో పర్ఫెక్ట్ ఇంకా అయితే రాలేదండి. సో చూడాలి, మంచి వెహికల్ కోసం చూస్తున్నా. ఇవి ఓలా కానీ లైక్ ఇవి రిలీజ్ అయినప్పుడు తప్పకుండా వాటి గురించి రివ్యూ అయితే నేను చెప్తాను బ్రో. కొద్దిగా వెయిట్ చేయండి నా గురించి వెళ్ళి. సో తప్పకుండా వాటి గురించి అయితే రివ్యూ అయితే నేను చెప్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సో గివ్ అవే గురించి వెళ్ళి బ్రో. ఈసారి గివ్ అవే అనేది మీరు ప్రతిసారి గివ్ అవే నేను ట్రై చేస్తున్నా బ్రో, నాకైతే రావటం లేదు. సో దీనికి మీ ఆన్సర్ చెప్పండి.
సో బ్రో సారీ ఫర్ దట్ బ్రో. గివ్ అవే అనేది నా దగ్గర వాళ్ళు పంపించినప్పుడు నేను అది ఇవ్వగలుగుతా బ్రో. అందరికైతే రాలేదు కదా బ్రో. సో ఒకటి ఉంటుంది. సో దానికి అందరికీ ఇవ్వాలి. బట్ ఇంకొక 2 వ్యక్తులకి అయితే నేను స్కిప్ చేశాను. వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే అక్కడ చిన్న ఒకటి ఉంది బ్రో. ఏంటిదంటే సో ఇప్పుడు నేను రెడ్మీ ఉంది కానీ సో రెడ్మీ ఇయర్ ఫోన్స్ వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే దాని ప్రైజింగ్ సెక్షన్ ఎంత ఉన్నదంటే సో అది గివ్ అవే ఎవరు పొందారంటే ఉమాశంకర్ గారు పొందారు. సో ఉమాశంకర్ గారికి ఏం జరిగిందనంటే అది దాని ప్రైస్ వచ్చేసరికి 500 రూపీస్ ఉంది. వాళ్ళ అడ్రస్ వచ్చేసరికి కర్ణాటకలో ఉంది. సో ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్పోర్ట్ పంపించడానికే దాదాపుగా 1300 అవుతుంది. దాని ప్రైస్ 500 రూపాయలు. సో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువ ఉంది. సో నేను పంపించాలా అని వాళ్ళని అడిగితే ఉమాశంకర్ గారిని అక్కడికి పంపించేసరికి 1300 అవుతుంది అంటే వారే పాపం వద్దని చెప్పారు. సో సారీ ఫర్ దట్ అండి ఉమాశంకర్ గారికి. సో గివ్ అవే అనేది కొంచెం దూర ప్రాంతాల కంటే దగ్గర ప్రాంతాల వారిని తీసుకుందామని నా అభిప్రాయం. ఎందుకంటే సో తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఈ 2 ఉంటే సో బెటర్ తెలుగు రాష్ట్రాలలో. సో తెలుగు రాష్ట్రాలలో చాలా వరకు గివ్ అవేని ఇవ్వగలుగుతాను. అదర్ రాష్ట్రం ఏందనుకో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చాలా ఎక్కువ పడుతుంది. ఇప్పుడు 500 రూపీస్కు పైన 100 కట్టి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అయితే నేను వేయలేను కానీ 1250 రూపాయలు అవుతుంది. సో అట్లా కాబట్టి ఇక్కడ సర్వింగ్స్ అయితే చెప్పండి. సో ఇప్పుడు మీ గివ్ అవే గురించి చెప్తుంటే సారీ ఫర్ దట్. సో అది నేను చెప్పాను గివ్ అవే అనేది ఒక్కరికే వస్తుంది బ్రో. సో అందరికైతే అది రాలేదు బ్రో. మీరు మన ఛానల్ అయితే ఫాలో అండి. తప్పకుండా మీకు గివ్ అవే అంటే నెక్స్ట్ గివ్ అవే రావాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దీని ద్వారా మీరు అడిగిన క్వశ్చన్స్కు నేను ఆన్సర్ చెప్తాను అనుకున్నాను. సో ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్ అనేటివి అవి నా యొక్క అభిప్రాయం కాబట్టి నా యొక్క అభిప్రాయాలు కాబట్టి సో మిగతా ఎవరిని ఉద్దేశించి కాదు కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.